కందని సంతానాన్ని బట్టి లోకంలో ఉన్నవారు, ఓ తల్లి నీవు స్త్రీలలో ధన్యురాలు, స్త్రీలలో ఆశీర్వదింపబడి ఉన్నాను. ఎట్లాంటి బిడ్డల కన్నావమ్మా, నీవు ధన్యురాలు. ఆ తల్లి అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులేస్తుంది. కడుపులో ఉన్న చిన్న బిడ్డ, 6 నెలల గర్భంలో ఉన్న శిశువే గంతులేస్తుంది. నీవు కనిన నీ గర్భఫలాన్ని బట్టి, నీవు ధరించిన గర్భఫలాన్ని బట్టి, ఓ తల్లి నీవు కనిన నీ గర్భఫలాన్ని బట్టి ఇతరులు ఆనందిస్తున్నారా? People are rejoice your fruit of womb. నీ గర్భఫలాన్ని బట్టి ఇతరులు ఆనందిస్తున్నారా? చాలా సార్లు తల్లిదండ్రులు వేదన పడుతూ ఉంటారు. Dear youngsters, నా కడుపుని సెడగొట్టారు, ఎందుకు కన్నాను నీలాంటి, ఎందుకు కన్నాను నీలాంటి దాన్ని అని వేదన పడే తల్లిదండ్రులు ఉంటే వారి కన్నీరు తొడవగలిగే ప్రాయచిత్తార్థమైన మారు మనసుతో కూడిన పశ్చాత్తాపాన్ని జీవితంలో రాగలిగితే దానికంటే ధన్యకరం ఇంకోటి లేదు. నిన్ను బట్టి సావుకుడుగా నేను గంతులేస్తా, నిన్ను బట్టి పరలోకమందున్న తండ్రి దేవదూతలతో కలిసి గంతులు వేస్తాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందే విషయంలో దేవుడు దూతలతో కలిసి గంతులేస్తాడు. ఇప్పుడైనా నీకు తల్లి కన్నీరు తొడవగలవా? ఇప్పుడైనా నీ తండ్రి ఘోష వినగలవా? నిన్ను బట్టి ఆనందించేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు పుట్టినందుకు నీ తల్లి గర్భకోశమా, కడుపు కోత, లేకపోతే ఆనందమా? నువ్వు పుట్టినందుకు ఇరుగు పొరుగు వారు ఆనందిస్తున్నారా? ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు బాప్తిస్మా ఇచ్చి యోహాను ఎదిగాడు. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ పెట్టిన కంది 3 అంతటా అతడు వచ్చి, నేనేం చదువుతున్నాను, 1:56 అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉంది. హలో, ఎన్ని నెలలు? అసలు 3 నెలలు ఎడతను కదులుద్దా? ఈ పాస్టర్ గారి దగ్గర 3 నెలలు ఉంది, 3 months.